హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది మామిడి తోట అనమాట. మనం చూస్తున్న ఈ మామిడి తోట అయితే సేల్కి రావడం జరిగిందండి. ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం 4 ఎకరాలు అనమాట. ఈ బిట్ వచ్చేసరికి తూర్పు పడమర ఫేసింగ్ అయితే ఉంటుందండి. కమర్షియల్ పర్పస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎటువైపు చూసుకున్నా కూడా మనకు ఒక ఊరికి ఒకవైపు 1.5 కిలోమీటర్న్నర, మరొక వైపు 1 కిలోమీటరు సుమారుగా దూరం అయితే ఉంటుందండి. ఏదైనా పౌల్ట్రీ పర్పస్ కానీ, రైస్ మిల్ పర్పస్ కానీ, దేనికైనా కమర్షియల్ పర్పస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్న మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి సుమారుగా ఒక 100 మీటర్లు అండి. ఆ 100 మీటర్లు కూడా మనకు కంప్లీట్గా 30 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి పైప్ లైన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సొంతగా బోర్ అయితే లేదండి దీంట్లో. దీని పక్కన వీళ్ళదే ఇంకొక వాటా ఉంది, దాని నుంచి దీనికి పైప్ లైన్ ఉంది. దీనికి కలిపి కంబైన్డ్గా 2 అంగుళాల బోర్ అయితే ఉందండి. మనకు ప్రజెంట్ దీంట్లో ఒక బోరుకి వాటా అయితే రాసిస్తారు. ఈ మామిడి తోట వయసు వచ్చేసరికి ఒక 12-15 సంవత్సరాల లోపు ఉండవచ్చండి. దీంట్లో ఉన్న మామిడి వెరైటీ వచ్చేసరికి బంగినపల్లి అనమాట. బిట్ అయితే 4 పలకలు సమానంగా ఉంటుంది. దీనికి 3 వైపుల రోడ్డు వస్తుందండి. మనకు ఉత్తరం రోడ్డే, పడమర రోడ్డే, దక్షిణం రోడ్డే, 3 వైపుల రోడ్డు అనేది రావడం జరుగుతుంది. 4 పలకలు సమానంగా ఉండే భూమి ఒకే లెవెల్గా ఉంటుంది. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ నియర్ సత్తుపల్లి అండి. సత్తుపల్లికి ఒక 15-20 కిలోమీటర్ మధ్యలో ఉంటుంది. ఇటు విస్తనపేటకి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. సాయిల్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి, సూపర్బ్ సాయిల్ అనమాట. రీసేల్ పర్పస్ కూడా బిట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళు కాస్ట్ వచ్చేసరికి 30 lakhs అయితే చెప్తా ఉన్నారు. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుందండి. ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి రోడ్డు అనమాట. ఈ విధంగా ఉత్తరం ఫేసింగ్లో రోడ్డు ఉంటుంది. ఇది కాకుండా పడమర ప్లస్ దక్షిణం రెండు వైపులు కూడా రోడ్డే, మొత్తం 3 వైపులు రోడ్డు అండి. బిట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కమర్షియల్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. డాక్యుమెంట్ విషయానికి వస్తే డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ఉన్నాయండి. ఇది మెయిన్ రోడ్